మాస్ మహారాజా రవితేజ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ఇర్ముడే. ఫాదర్ డాటర్ సెంటిమెంట్, సోషల్ మెసేజ్, ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోనే మంచి అంచనాలు పెంచింది. మరి ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే పొల్లూరులో త్రినాథ్ అనే వ్యక్తిగా రవితేజ కనిపిస్తారు. భార్య కావేరి, కూతురు మనమ్మలే ఆయన ప్రపంచం. కూతురితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేంత క్లోజ్ గా ఉండే తండ్రి త్రినాథ్. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్న 41 రోజులు తప్పితే మిగతా రోజుల్లో మద్యం సేవిస్తుంటారు. అదే సమయంలో ఊర్లోని ఆడబిడ్డలకు ఏదైనా కష్టం వస్తే మాత్రం త్రినాథ్ ముందుంటాడు. దీంతో అతనికి శత్రువులు కూడా పెరుగుతుంటారు. ఈ క్రమంలో గురుస్వామి గోపరాజు కూతురు గాయత్రికి ఓ సమస్య ఎదురవుతుంది. ఆ విషయం మనమ్మకు తెలిసినా తండ్రికి చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు గాయత్రికి వచ్చిన సమస్య ఏంటి? ఊర్లో జరుగుతున్న అమ్మాయిల అనుమానాస్పద మరణాల వెనుక ఎవరున్నారు? టీచర్ ధనలక్ష్మి, ఎమ్మెల్యే బుజ్జి, నాగులు, అలాగే డొంకరాయిలోని రౌడీల పాత్ర ఏంటి అనేదే అసలు కథ. కథను చూస్తే ఇది సాధారణ రివెంజ్ డ్రామాలా అనిపించిన తండ్రి కూతుర్ల బంధాన్ని ఎమోషన్ గా చూపించడమే ఇరుముడి ప్రధాన బలం. పిల్లలను ఎలా పెంచాలి, వాళ్లలో ధైర్యాన్ని ఎలా పెంచాలి అనే అంశాలను శివ నిర్వాణ బలంగా చూపించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంటెన్స్ సీన్స్, సోషల్ మెసేజ్ తో సినిమాను ఎమోషనల్ గా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ ను పక్కన పెట్టినట్లు అనిపించింది. ఇది పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్ కాకపోవడంతో ప్రతి సీన్ లో లాజిక్స్ వెతకడం కూడా అంత అవసరం లేదనిపిస్తుంది. మొత్తానికి ఇరుముడిలో కథ కంటే ఎమోషన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా తండ్రి కూతుర్ల అనుబంధం, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలుగా నిలుస్తాయి.